హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఇదైతే వీడియో పార్ట్ 2 వీడియో అండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇదైతే సెకండ్ పార్ట్ వీడియో అండి. నేను పూజ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకునే వరకు ఫస్ట్ పార్ట్ 1 పెట్టాను కదా, ఇదైతే పార్ట్ 2 అండి. ఇంకా పూజ చేయడానికైతే ఇంకా రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చున్నానండి. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఇంతకుముందు ఎప్పుడైనా బుక్ చదివేదాన్నండి. ఇప్పుడైతే బుక్ చదవట్లేదు లాస్ట్ 2 ఇయర్స్ నుండి. ఇంకా టీవీలో పంతులు చెప్తాడు కదా, పూజ చేస్తాడు కదా, ఆ పంతులు వీడియో పెట్టుకొని పంతులు దగ్గరుండి చేస్తున్నట్టే ఉంటుంది కదా అని ఇంకా టీవీలో పంతులు వీడియో పెట్టుకొని అదైతే అలా పంతులు చెప్పేది వినుకుంటూ పూజ చేశానండి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అయితే పంతుల్ని పిలిపించామండి. అప్పుడు మేము సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము. ఇంకా అదే రోజు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాము. శ్రావణ మాసంలో 2 ఒకేసారి చేసుకున్నాము. ఇంకా ఈసారి అయితే పంతుల్ని అయితే ఏం పిలవలేదు, నేనే చేసుకున్నాను ఇంట్లోనే. మనం ఎన్ని అరేంజ్ చేసుకున్నా, ఎంత హడావిడి చేసుకున్నా కానీ లాస్ట్కి అయితే ఏదో ఒకటి మర్చిపోతాం కదండి. ఇంకా నేనైతే అమ్మవారి కోసం కమలా పువ్వు తెచ్చాను. అది వాటర్లో వేసి పెట్టాను నైట్. అదైతే ఇంకా మర్చిపోయాను నేను పెట్టడమే. ఈవినింగ్ పెట్టాను అమ్మవారికి. నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి. ఇంకా అందుకోసమే పూజ అయితే కొద్దిగా లేట్గానే అయింది. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా నెమ్మదిగానే చేసుకున్నాను బాగాలేదని. ఇక్కడ పూజ దగ్గర అయితే కూర్చొని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. పసుపు గణపతిని అలాగే అమ్మవారికి పూలదండ తెచ్చాను, అది కూడా తెచ్చి వేసేసాను.
పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ప్రశాంతంగా చేసుకున్నాను. అంతా బాగానే జరిగింది. కానీ నేనైతే ఇంకా పసుపు బొట్టుకి పిలిచాను కదండీ! వాయనాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో అసలు వీడియో తీసుకోవడమే మర్చిపోయాను. నాకైతే అసలు వీడియో గుర్తే లేదు. ఫొటోస్ అయితే దిగాం కానీ అసలు ఎందుకు గుర్తులేదో, ఎందుకు మర్చిపోయానో నాకే అర్థం కాలేదు. అందరూ వచ్చి వెళ్ళిపోయాక అయ్యో! వీడియోస్ తీయలేదేంటి అని అనుకున్నాను. ఇంకా ఈవినింగ్‌కు మా అమ్మ కూడా వచ్చిందండి. ఇంక ఇక్కడ మా అమ్మ, మా వదిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చుకుంటూ అయితే ఇంకా వీడియో అయితే తీశాను. బొట్టు పెట్టి పసుపు రాయడం అయితే ముందే అయిపోయిందండి. అవేమీ నేను వీడియో తీయలేదు. వీడియోలో చూపించలేదు కాబట్టి ఏమీ చేయలేదని అనుకుంటారేమో. నేనైతే అన్నీ చేశాను ప్రతి ఒక్కటి. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను అంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.